అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గెలుపొందిన తర్వాత మరోసారి మనతో మాట్లాడే ప్రయత్నం మనం ఎంపీతో మాట్లాడిస్తున్నాం. ఆదిలాబాద్ నూతన ఎంపీకి కంగ్రాచులేషన్ ఆర్టీవీ మరోసారి తెలుపుతుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్లో కూడా అదే చెప్పిన పరిస్థితి. అన్న కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. ఏంటన్నా ఏం చేయబోతున్నారు? ఎంపీగా అయిపోయాను, నెక్స్ట్ ఏంటి కార్యాచరణ? ఈ జిల్లాలో అనేకమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా నేను ఈరోజు కొత్తగా ఎంపీ కాదు. 1952 నుంచి కూడా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఆ రోజు ఒక ప్రతిపక్ష ఎంపీగా ఉన్నాను. ఈరోజు అధికార పక్ష ఎంపీగా కాబోతున్నాను. కాబట్టి జిల్లాకి సంబంధించినటువంటి అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ పనుల్ని సాధించడంతో పాటుగా ప్రధానంగా నా గెలుపు కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త, ఎందుకంటే స్థానికంగా లోకల్ ఉన్నటువంటి కార్యకర్తలందరికీ పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తూ ఉన్నాను. మా జిల్లా నాయకత్వం, పార్టీ అధ్యక్షులు కావచ్చు, ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు కావచ్చు, రాష్ట్ర నాయకత్వం కావచ్చు, మా మాజీ పార్లమెంట్ సభ్యులు కావచ్చు, వాళ్ళందరూ కూడా చాలా సమిష్టిగా, ఎందుకంటే మాకు మోడీ గారి నాయకత్వం కావాలి, మోడీ గారి నాయకత్వంతో మా సీటు ఉండాలి, అప్పుడే ఈ జిల్లా బాగా ఇంకా అభివృద్ధి సాధించడానికి ఆస్కారం ఉందని చెప్పేసి అందరిలో కూడా ఆ భావన రావడం, ప్రజల్లో కూడా మరి భారతీయ జనతా పార్టీకి అప్పచెప్తేనే సరిగా ఉంటుందని చెప్పేసి భావించడం చేతనే ఈ విజయం ఈరోజు సాధ్యమైంది. వారందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు అర్పిస్తాం. చివరిగా ఒక విషయం చెప్పండి అన్న, సీతక్క లాంటి వ్యక్తి ఇక్కడే ఉండి సుదీర్ఘంగా పనిచేసింది, మీ ఓటమిని ఎట్లనే చేయాలని ఏంటి? ఒక ఆదివాసీ నాయకునిగా, సీనియర్ పొలిటీషియన్గా, మాజీ మంత్రిగా, ఇప్పుడు తాజా ఎంపీగా ఏం చెప్తున్నారు? ఇప్పుడు లోకల్లో ఆ నాణ్యం చెల్తలేదు. లోకల్గా తన జిల్లాలో చెల్లని నాణ్యం మన జిల్లాలో చెల్లించడానికి నడిపించడానికి వచ్చింది పాపం. ఎందుకంటే చాలా కష్టపడేది. ఎందుకంటే మీ ఓన్నే మీరు మాకే వేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది చాలా ప్రభుత్వకి. ఎందుకంటే మా ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళు. మీరు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా కూడా మీ ప్రలోభాలకి లోను కారు. ఈ రిజల్టే వారికి చెప్పడం జరిగింది. ఇది వారికి ఒక పెద్ద గుణపాఠం. ఎందుకంటే చాలామంది, నేను ఇందాకనే మీకే చెప్పిన, ఇది భారత యుద్ధం, కౌరవులందరూ రాక్షసులందరూ ఒక సైడ్న 50 రోజుల నుంచి మా పాండవుల పైన యుద్ధాన్ని ప్రకటించారు. కానీ ధర్మం ఎక్కడుంటుందో ఆ ధర్మం వైపే విజయం ఉంటుంది. నీతితో ధర్మంగా పోరాటం చేసినాం. తక్కువన్న మేమందరం కూడా ధర్మంగా, న్యాయంగా, నిజాయితీగా ఎవరికి ఎక్కడ కూడా ప్రలోభాలు చేయకుండా చేశాం. కాబట్టి అలాంటి వాటిని జిల్లా ప్రజానికం నమ్మింది కాంగ్రెస్ పార్టీకి, ఆ సీతకి. ఎందుకంటే మళ్ళా 14 సంవత్సరాల వనవాసానికి ఆమెకి మా జిల్లా ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్పడం జరిగింది. చివరిగా ఆర్టీవీ ద్వారా ఈ జిల్లా ప్రజలకు ఏం చెప్పబోతున్నారు? జిల్లాలో చాలా విషయాలు ఉన్నాయి. నేషనల్ హైవేస్ కావచ్చు, రైల్వే ప్రాజెక్ట్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు. ఎందుకంటే ఎన్నికల సందర్భంలో కూడా చెప్పాను, వాటన్నింటిని కూడా తీసుకొచ్చేసి జిల్లా ప్రజల యొక్క రుణాన్ని నేను తీర్చుకుంటాను. ఇది పరిస్థితి. ప్రధానంగా జిల్లా ప్రజల రుణం తీసుకుంటున్నా, జిల్లా ప్రజల రుణం తీర్చుకుంటా అని చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు సీతకు మరోసారి 14 సంవత్సరాల వనవాసం తప్పదని చెప్పిన పరిస్థితి, నేరుగా సీతక్కనే ఉద్దేశించి చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ఇప్పటికే సీతక్క చాలా ప్రయత్నం చేసింది, అయినప్పటికీ ఈ జిల్లాలో సక్సెస్ కాలేకపోయిందని చెప్పిన పరిస్థితి అయితే కనబడింది. ఆర్టీవీ చెప్పిన విధంగానే చెప్పినట్టుగా ఎగ్జిట్ పోల్స్ పర్ఫెక్ట్గా పూర్తి స్థాయిలో దాదాపుగా 95 నుంచి 98 వేల మెజార్టీతో పూర్తిగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ గెలుపొందిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఒకసారి ఓవరాల్గా మనం చూసినట్టు కనుకైతే నేరుగా ఇటు 14 టేబుల్స్ అరేంజ్ చేశారు. ఒక ఆసిఫాబాద్ లాంటి పెద్ద కాన్స్టిట్యున్సీలో 16 టేబుళ్ళు 23 రౌండ్లు అరేంజ్ చేశారు. మిగతా కాన్స్టిట్యున్సీల్లో 22తో సరిపెట్టుకున్న పరిస్థితి కనబడుతుంది. ప్రతి రౌండ్ బీజేపీ ఆధిక్యం సాధించిన పరిస్థితి కనబడుతుంది. అయితే బీజేపీకి ఎక్కువ ఆధిక్యం వచ్చింది మాత్రం ఇటు నేరుగా
ఇటు ఖానాపూర్ కాన్స్టిట్యున్సీతో పాటు అటు నిర్మల్ కాన్స్టిట్యున్సీలో ఎక్కువగా ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, మెజార్టీ కూడా ఎప్పటికప్పుడు పెరుగుతూ వచ్చిన పరిస్థితి కనబడుతుంది. మరోపక్క కాంగ్రెస్కు మాత్రం అటు ఆసిఫాబాదు ఈసారి కంచుకోటలాగా పనిచేసింది. అక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో బీఆర్ఎస్కు ఓట్లు పడకుండా కాంగ్రెస్కు ఓట్లు పడ్డ పరిస్థితి కనబడింది. కాగజ్ నగర్ పెద్దగా పూర్తి స్థాయిలో తన ఆధిక్యం చూపనప్పటికీ కొంతమేరకు సంతృప్తిని కాంగ్రెస్ కలిగించిన పరిస్థితి. ఇటు బీజేపీకి కూడా ఎక్కువ ఓట్లు అంటే అక్కడ స్థానికంగా ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి పూర్తి స్థాయిలో ఎక్కువ స్థాయిలో ఓట్లు పడ్డ పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఓవరాల్గా మరోసారి ఈడ సిట్టింగ్ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుందని చెప్పుకోవచ్చు. నూతనంగా గౌడం నగేష్ ఎంపీగా ఎన్నికైన పరిస్థితి కనబడుతుంది. మరికొద్ది క్షణాల్లో ఆ సర్టిఫికెట్ కూడా తీసుకుంటున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఆర్టీవీతో మాట్లాడుతూ ఎస్పెషల్గా తను చెప్పే మాట ఏంటంటే కౌరవుల యుద్ధంలో ఇటు పాండవులు గెలిచిన పరిస్థితి కనబడుతుంది అని చెప్పిన పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్కు సంబంధించి కూడా స్పందించడం జరిగింది. పూర్తి స్థాయిలో తను ప్రజలకు అనుగుణంగా పనిచేస్తాను, ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆర్టీవీతో చెప్పిన పరిస్థితి అయితే కనబడుతుంది. సుమంత రవినాయక్, ఆర్టీవీ, ఆదిలాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.